మహబూబాబాద్ డిస్టిక్ ములగల్పల్లి గ్రామంలో శీతల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. శీతల పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ మా తండ నాయకులైనటువంటి మహేందర్ నాయక్ గారు, అలాగే మహిళలు, ఆడపడుచులు అందరూ కలిసిమెలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి మహిళలు भेटिया प्यार लेना छोरी, भेटिया प्यार लेना छोरी, वो झूर लेना जा रही। देखो मरदारू रे बंजार से, देखो देखो मरदारू रे बंजार से। जगह जगह झांके वाला कांचे पुलाई, बनते बनते रलाली सिर लेने आई। मारे बाल संकली गाल मेली मंकड़ी, मारे ग्वारो रे सांकड़ी, घाल मेली वांकड़ी। देखो मर ग्वारो रे बंजार से। साथी भवनी साई सैवे जो शीतला यारी, ये घोर गरीब हमें धोखे ने यारे तोने, धोखे ने यारे तोने, पूछे ने यारे हम ये। आषाढ़ मास में माँ मंगलार दाड़ो आयोच, हमारी नगरी माँ नंगर बाजा, माँ नवधान्य लापसी कड़ाव चढ़ला चाहिए। साथी भवनी साई साई वेज शीतल यारी। साथी भवानी शीतला याडी, तारो बगरा काटाना गुजुदाड़ी, तारी गुगरी रांदाना घाट चुयाड़ी। तारो बगरा काटाना गुजुदाड़ी, तारी गुगरी रांदाना घाट चुयाड़ी। साथी भवानी शीतला याडी, साथी भवानी शीतला याडी। టేకాకులను తీసుకొచ్చి దేవుని ముందు ఒక విస్తరాకుగా పరిచేసి తీసుకొచ్చిన ప్రతి ఇంటి నుండి తీసుకొచ్చిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి తీసుకొచ్చిన గుగ్గిలు నైవేద్యం ఇది. ఈ గుగ్గిలను పెసర్లు, కందులు, ఇలా అన్ని రకాల పప్పు దినుసులతో తయారు చేసి తీసుకొస్తారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా శీతల భవాని ఉత్సవాలను నిర్వహించుకుంటారు
మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. అలాగే పిల్ల పాపలు, గొడ్డు గోద, పంట పైరు అన్నీ బాగుండాలని మొక్కుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు మునకల్పల్లి గ్రామంలో పెద్దలందరూ కలిసి అందరూ ఊరంతా కలిసి బంజారా వాసులందరూ కలిసి శీతల పండుగను ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ బంజారా వాసులు ఈ శీతల పండుగను ఎందుకు నిర్వహించుకుంటారంటే ప్రకృతికి దూరంగా ఉన్న బంజారాలు నివసిస్తూ ఉండేవారు కాబట్టి ప్రకృతిలో ఉన్నప్పుడు వారి యొక్క పశువులు బయటే ఉండేవి. ఆ పశువులకు వచ్చే కాలానుగుణంగా వచ్చే రోగాల బారి నుండి పడకుండా ఆ పశువులను కాపాడుకోవడానికి పశువులు బాగుంటే పంటలు బాగా పండుతాయి అనే ఉద్దేశంతో, అదేవిధంగా పిల్ల పాపలతోటి అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జూలై మాసంలో పునర్వసు కార్తె మాసంలో ఈ యొక్క శీతలా పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ శీతలా పండుగ తరతరాలుగా పూర్వీకులు ఏ విధంగా అయితే వారి యొక్క ఆచరణను ఏ విధంగా ఫాలో అవుతూ వచ్చారో అదేవిధంగా మా మునకల్పల్లి గ్రామంలోని నాయకుడైన మహేందర్ నాయక్ గారు, తనకంటే ముందు విఘ్నా నాయక్ గారు, ఇంకా తారాచంద్ నాయక్ గారు వారి యొక్క వంశ పారంపర్యంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి ఇంటి నుండి కూడా ఆడపడుచు, మహిళలు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి చాలా ఆనందంగా పిల్ల పాపలతోటి అందరం బంజారా వాసులం బాగుండాలి, పశువుల సంపద బాగుండాలి, మనము బాగుంటే మన సమాజం కూడా బాగుపడుతుంది. ఆ విధంగా రక్షించుకోవడానికి తరతరాలుగా వస్తున్న ఈ శీతలాదేవి పండుగను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పొట్టేళ్లను, యాటపోతులను జడతీసిన తర్వాత వాటిని కోసి వాటి నుండి ఆ రక్తాన్ని సేకరించి మనం ఇందాక తీసుకొచ్చిన గుగ్గిల్లో ఆ రక్తాన్ని సేకరించి దాన్ని మొత్తం కలిపేసి గొడ్ల మీద చల్లడం జరుగుతుంది. శీతలా భవాని 7 అక్క చెల్లెలు, వాళ్ళకు ఒకే ఒక తమ్ముడు ఉంటాడు లూకుడో. ప్రతి ఇంటి నుండి తీసుకొచ్చిన చెంబు నీళ్లను దేవుడికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇందాక మనం అనుకున్న గుగ్గిలు, బ్లడ్తో కలిపిన గుగ్గిలు ఉన్నాయి కదా, అవి ఇలా గొడ్ల పైన చల్లడం జరుగుతుంది. ఒక పొట్టెల నుండి పేగుని లూకుడో అయిన తమ్ముడు దగ్గర నుండి శీతలా భవానికి మధ్య పరచడం జరుగుతుంది. అది కనబడుతుంది. వాటి మీద నుండి గొడ్లను దాటియడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న పశువులన్నింటినీ ఇలా దాటియడం జరుగుతుంది. ఇలా దాటియడం వల్ల ఆ పశువులకు అంటు రోగాలు రాకుండా ఉంటాయని మా యొక్క గిరిజనుల యొక్క నమ్మకం. ఇలా గొడ్లను దాటియడం వల్ల దీన్ని గొడ్ల దాటుడు అని కూడా పిలవడం జరుగుతుంది.